మైరా మీడియా అమర్ వెల్కమ్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా పల్నాడు కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు పర్యటన చేసి వచ్చారు. ఎలా ఉంది పరిస్థితి? గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే గ్రౌండ్ రియాలిటీ అనేది నేను పరిశీలనలో నేను చాలామంది మినిస్టర్స్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను కూడా సార్ నేను గమనించింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక వలన క్యాడర్కి చాలా అనిశ్చితి ఉంది. ఓకే, వాళ్ళు ఏంటంటే అది ఓటు బ్యాంక్ కింద ట్రావెల్ చేయించుకునేంత నేపథ్యానికి వీళ్ళు పైన నుండి కబుర్లు చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో చాలా మనోభావాలు గాయాలై చాలా ఇబ్బందికర వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. కొన్ని ఏరియాలో కనిపిస్తున్నాయి కూడా. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ గ్రామీణ వాతావరణంలో నేను అంటే నామినేషన్ పర్వంలో చూశాను కొన్ని గ్రామాలు, తణుకు పరిసర ప్రాంతాల్లో అంటే స్వచ్ఛందంగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అండ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరి జెండాలు వాళ్ళు పట్టుకొని సూర్యోద్భవ వాతావరణంలోనే వస్తున్నారు. కానీ అక్కడ సెగ్రిగేట్ అయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది వాస్తవానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే నామినేషన్లు వేస్తున్నప్పుడు వెనకాతలో ఉన్న జన సమూహాలు versus జన సమూహాలు కాని వాళ్ళని గమనించవచ్చు. ఇదంతా ఒక ఎత్తి అయితే నేను ఉభయ గోదావరి జిల్లాలో నేను కొంతమంది ప్రముఖులను ఎవరినైతే మినిస్టర్స్గా ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఉదాహరణకు చనిపోయిన వేణుగోపాల్ గారిని కానీ అలాగే నాగేశ్వరరావు గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారిని నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు నేను ఖచ్చితంగా గమనించింది ఏంటంటే వాళ్ళని రాజకీయ నాయకులుగా ప్రతిష్ఠించింది ఆ నియోజకవర్గాలకి అతిరథ మహారథులైన కాపు సామాజిక వర్గ నాయకులు. వీళ్ళిద్దరూ బీసీ లీడర్లు. ప్రధానికి కారుమూరి నాగేశ్వరరావు గారికి ఆయన పేరు ఏమన్నా నాగేశ్వరరావు గారు అనే ఒక గురువు గారు కాపు సామాజిక వర్గంలో ఒక ధీరుడైన వాళ్ళందరినీ ఆ నియోజకవర్గంలో ఉన్న దగ్గర ఈయనకి రాజకీయాల్లో ఆయనే తీసుకొచ్చారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి. ఓకే, రాజశేఖర రెడ్డి గారు అనున్యుల కింద ఉన్న నాగేశ్వరరావు గారు కానీ ఇక్కడికి ఈయనకి వచ్చేసారు కల్లా ఆయన మన చెన్నుబోయిన వేణుగోపాల్ గారికి వచ్చేసారు కల్లా ఆయనకి కూడా అంతే. రామ్మోహన్ గారు రాజానగరంలో వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే, ఆయన కూడా ఆయన తీసుకొచ్చిన విధానం ఆయన చెప్తుంటే నాకు అసలు ఎవరి పవన్ కళ్యాణ్, ఎవరి తెలుగుదేశం కులాలు విభజించారు, మతాలు విభజించారని కథలు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో వాళ్ళు వాళ్ళ నాయకత్వాల పట్ల, వాళ్ళ నాయకుల కింద వాళ్ళని తీసుకొచ్చిన పట్ల ఒక సూర్యోద్భవ వాతావరణంలో వాళ్ళు ఎలా పనిచేస్తారో నేను గమనించాను. ఇప్పుడు మీకు ఎంత కాదన్నా వాళ్ళ యొక్క నేపథ్యాలు, రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళకున్న సాన్నిహిత్యాల్లో వాళ్ళు ఒక బీసీ లీడర్లను ఎంచుకుని ఆ స్థాయిలో తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు కదా. నాది అది గమనించిన తర్వాత నాకు అనిపించింది అన్నమాట, వీళ్ళు ఆ విధమైన ఒక మంచి వాతావరణంలో జరుగుతున్న ఒక రాజకీయాల్ని వీళ్ళు భ్రష్టు పట్టించడానికి, ఎందుకంటే ఉనికి లేదు వీళ్ళకి. ఇప్పుడు పారాచూట్ వేసుకుని పేటాపురం ఎత్తికెక్కాడు. కాపు సామాజిక వర్గం ఎక్కడ గణనీయంగా ఉంటుందో అక్కడికి ఇతను ప్రస్తావన స్టార్ట్ చేసుకుంటాను ఈ పవన్ కళ్యాణ్. మాట్లాడుతున్నంతసేపు కులాల గురించే మాట్లాడుతూ ఒక బీసీ సామాజిక వర్గం ప్లస్ ఈ కాపు సామాజిక వర్గం ఉన్న సంయుక్త వాళ్ళిద్దరూ మిళితమై పనిచేస్తున్న దగ్గర ఇతను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు? ఇతను పెత్తందారులైన చౌదరి సామాజిక వర్గానికి వెన్నుగాస్తూ అతనితో పనిచేస్తున్నాడు. ఓకే, సో ఈ ఫ్రిక్షన్ని ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా డామినేట్ చేద్దాం అనుకున్నప్పుడు జకంపూడి రామ్మోహన్ రావు గారిని తీసుకున్నా ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రముఖుడో తెలిసిపోయింది. రెండో స్థానంలో ఆయన అంటే ఒక కాంగ్రెస్ స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి ఎంత పెద్ద పీట వేశారు. తదనంతరం ఇవాళ చంద్రబాబు వేణుగోపాల్ గారు అక్కడ రాజమండ్రిలో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ప్రస్థానం. ఇవన్నీ గమనిస్తుంటే ప్రస్తుతం మీరు గమనించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి రాత, దేవుడి స్క్రిప్ట్ అని చెప్తూ ఉంటాడు. అవును సార్, మీరు గమనించట్లేదు. జకంపూడి రామ్మోహన్ రావు గారికి అనునీలు ఎవరంటే కందులు దుర్గేష్ గారు ఒకరు, అండ్ చంద్రబాబు వేణుగోపాల్ గారు. ఓకే, మళ్ళీ వీళ్ళిద్దరు సామాజిక వర్గాలు చూడండి, ఈయన బీసీ, ఆయన ఏమో కాపు సామాజిక. నేను ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భగవంతుడి స్క్రిప్ట్ ఎంత బాగుంది చూడండి. రాజమండ్రిలో ఈయన మన జకంపూడి రామ్మోహన్ రావు గారు శిష్యులు ఇద్దరు దెబ్బలాడవలసిన పరిస్థితి వచ్చింది. ఒకటి జనసేన పరంగా, ఒకటేమో వైసీపీ పరంగా. కానీ దేవుడి స్క్రిప్ట్ చూడండి, ఆయన నిడదవోలికి పంపించారు ఎవరిని, కందులు దుర్గేష్ గారు. దేవుడి స్క్రిప్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాడో బుచ్చచేతులతో యుద్ధం చేసే పరిస్థితి చనిపోయిన వేణుగోపాల్ గారికి ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఒక దైవ నిర్ణయం అనేది ఒక పార్టీ పరంగా ఎలా ఉందో చూసుకోండి. అందుకే ఆయన 25% అదే మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పెద్ద అయినా ఆ జకంపూడి రామ్మోహన్ రావు గారు ఎంత కాదనో పెద్ద మనిషి ఆ కాపు సామాజిక వర్గంలో. ఆయన ఇద్దరు శిష్యులకి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు? అట్లీస్ట్ ఒక విభేదించే పరిస్థితి కాకుండా ఎంత స్ట్రాటజికల్గా మూవ్ అయించండి. తానోడు తలిస్తే దైవమోడు తలుస్తుందని, దైవం వాళ్ళకు అనుగుణంగా తెలుస్తుందో ఎవరికి అనుగుణంగా తెలుస్తుందో ప్రజల్ని నిర్ణయించుకోమనండి. ఓకే, ఏ సామాజిక వర్గాల మధ్యన ఉభయ గోదావరి జిల్లాలో ఫ్రిక్షన్ క్రియేట్ చేద్దాం అన్న దగ్గర ఇవాళ నేను మన నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు గారిని తీసుకోండి, ఇవాళ వేణుగోపాల్ గారిని తీసుకోండి. వీళ్ళిద్దరూ హ్యాపన్ టు బి పెద్ద నియోజకవర్గమైన జెడ్పీటీసీ చైర్మన్ చేసింది వేణుగోపాల్ గారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏలూరు ఒక పెద్ద నియోజకవర్గానికి ఆయన జెడ్పీటీసీ. ఇవాళ వాళ్ళు ఇద్దరు తణుకులోనూ ఇక్కడ ఉన్న దగ్గర ఇక్కడ రాజమండ్రి రూరల్లోనూ
వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఏం చేయాల్సింది అనుకుందో ఇవాళ ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళ చేతులు నిర్వర్తించే కార్యక్రమానికి తరలేపారు. ఓకే. ఇక్కడ మీకు అలాగ వచ్చాకల్లా అబ్బాయి చౌదరి గారు కొన్ని పల్లెలు అయితే కరడు కట్టిన చౌదరి సామాజిక వర్గం వాళ్ళు ఎంత దీంట్లో ఉన్నారంటే కేవలం రామారావు గారు తెలుగుదేశం పెట్టిన రామారావు గారు ముఖం చూసి చేస్తున్నారు. కానీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ అన్న కాన్సెప్టే కాదు. కానీ వాళ్ళలో గమనించవలసిన విషయం అంటే 1994 తర్వాత జరిగిన పరిణామాల్లో 94 తదనంతరం తెలుగుదేశం ఇస్ బీన్ క్యాప్చర్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారికి ఈ తెలుగుదేశానికి సంబంధమే లేదు పాపం. ఆయన వేరే పార్టీ కూడా పెట్టుకున్నారు. ఆ పార్టీ ప్రతినిధిగా లక్ష్మీపార్వతి టెక్కల్లో కూడా గెలిచింది. ఇవి గమనించే అంత నేపథ్యాలు ఎవరికైనా క్రియేట్ చేస్తే అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో మూలాలని కదిపే అంత స్థాయి వాళ్ళు వైఎస్ఆర్సీపీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years చేస్తుంటే ఈ జనసేన పార్టీ ఏం చేస్తుంది? గుడ్డుగుర్రానికి వలద అవుతుంది. సో అందుకని ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. సో అలాగే మీరు ప్రకాశం నేను వెళ్ళాను. మీరు అన్నట్టు మన మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టైగర్ జోన్ అని నాగార్జున సాగర్ నుంచి ఒక ఎత్తిపోతల పథకం ఉంది. ఓకే. ఒక ప్రాజెక్ట్. తెలుగుదేశం ఆయనను గలం వినిపిస్తూనే ఉన్నాడు అసెంబ్లీలో. ఎందుకంటే ఆయన 5 times కన్సాక్యూటివ్గా ఎమ్మెల్యే. అతను నెత్తి మీద అలా బ్రహ్మనాయుడు అని ఇప్పుడు ఎమ్మెల్యే నిలబెట్టారు. వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే ఆయనలో ఇతను చేసిన అరాచకల్ ఫ్రాక్షన్ అక్కడ. ఆ ఫ్యాక్షన్ చెత్త చెదరానికి వెళ్తే మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత అతన్ని తీసుకొచ్చి అక్కడ ప్రత్యర్థి కింద పెట్టారు తెలుగుదేశం. ఓకే. పైకి మాత్రం ఏం కబుర్లు చెప్తారు? ఫ్యాక్షన్ నిర్మూలిస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే తెలుగుదేశంలో పర్యావరణ శాఖలు అనేది ఇలా దండం పెట్టి ఇలా ఫైళ్ళు మూసి అవతల ఇసిరేశారు. ఏది? ఆ ప్రాజెక్ట్ కుదరదని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిన్నెల్లి గారికి ఫస్ట్ ప్రామిసే నీకు ఆ ప్రాజెక్ట్ చేసిస్తున్నారు. ఆల్మోస్ట్ 3/4 కంప్లీట్ అయింది. ఈ టర్మ్లో మొత్తం పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ అనుమతులు. వీళ్ళు ఈ భౌగోళిశాలలో రాస్తుంటారు చూడు. ఢిల్లీ వెళ్ళాడు, ఏమో కాళ్ళు పట్టుకున్నాడు, తల పట్టుకున్నాడు, మెడలు వంచుతానన్నాడు, ఏవో కబుర్లు చెప్తున్నారు. మీరు గమనించండి 84 ఫారెస్ట్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉంటే అందులో మాచర్ల టైగర్ జోన్ అని పక్కన పడేసిన తెలుగుదేశంలో ఇవాళ ఆ ఫైల్ అప్రూవల్ అయ్యి ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉంది. దానివల్ల 140,000 ఎకరాలు సాగుకు వస్తాయి. అంటే నాటి నాణ్యంలో జరిగిన ఏ అభివృద్ధి అయితే ఉందో నీటిపారుదల శాఖ మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి రాజశేఖర రెడ్డి గారిది ఆ కళల్ని సాకారం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని చూడమనండి. అలాగే దెందులూరులో కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో ఇదే మూమెంట్ ఉంటాయి రోడ్డుకిను వాటికిను. ఆ ఫైల్ కూడా మూచెంచి శాంక్షన్స్తో రెడీగా ఉన్నారు ఇవాళ రేపట్లో పని అయిపోవడానికి. అలాగే మొరంపూడి ఫ్లైఓవర్ రాజమండ్రిలో ఆ మార్గాని భరత్ గారు ఎంపీగా నితిన్ గడ్కరీ గారిని కన్విన్స్ చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో 2 ఉంటాయి. ఒకటి ఇక్కడ మన కర్నూలుని దాటిన తర్వాత మనం అనంతపూర్ దాటిన తర్వాత బెంగళూరు వెళ్తున్న దగ్గర పాపిలి జంక్షన్ ఒకటి, అలాగే రాజమండ్రిలో మొరంపూడి జంక్షన్. ఆయన అగ్రిగేట్ వారానికి 1-2 యాక్సిడెంట్లు మరణించిన ఉదంతాలు చదువుతూనే ఉంటాం. ఈ మొరంపూడి ఫ్లైఓవర్ అంటే రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు విశాఖపట్నం వెళ్తున్నప్పుడు, అలాగే విశాఖపట్నం నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు కూడా ఒక డౌన్ లాగా ఉంటుంది. అక్కడ ఒక ఫ్లైఓవర్ బ్యాడ్లీ నీడెడ్. గత ప్రభుత్వం చేతకాక వదిలేసింది. నాకు మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఉన్న భవానీ గారు వాళ్ళ మామగారు వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ ఎమ్మెల్సీ, దానికన్నా ముందు ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ నుంచి జడ్పీ చైర్మన్లు, తర్వాత ఈవిడ ఎమ్మెల్యే. ఎంత ఉండి కూడా రాజమండ్రి మీద ఏం శ్రద్ధ పెట్టారంటే వాస్తవాన్ని గమనిస్తే ఆ మొరంపూడి ఫ్లైఓవర్కి కడియంలో ఉన్న పూల కుండీలు, నెక్స్ట్ అక్కడ మన ఇది ఎలా ఉంటుందో బొటానికల్ గార్డెన్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో, కడియం నుంచి అన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్లవర్స్ అవన్నీ ఎలా వస్తాయి అన్నది కన్విన్స్ చేసి నితిన్ గడ్కరీ గారిని వాళ్ళ ఫ్యామిలీని కూడా బతిమాలుకొని అక్కడికి వచ్చి ఆ ఎగ్జిస్టెన్స్ చూపించి పార్లమెంట్ వేదికగా మాట్లాడి శాంక్షన్ అయింది. ఇవాళ పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 20 రోజుల్లో ఆ ఫ్లైఓవర్ వస్తుంది. అంటే ఒక చిత్తశుద్ధి చాటుకుంటున్న ఒక ఎమ్మెల్యేలు పర్యావరణ శాఖలని అనుమతులు రావని చెప్పి పక్కన పడేసిన ఈ జనసేన, ఎందుకంటే పర్యావరణ అనుమతుల మీద ప్రతిసారి కేసులు వేసే ఈ జనసేన అండ్ తెలుగుదేశం యొక్క చిత్తశుద్ధి రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద చూడమనండి ఒకసారి. సో ఈ విధమైన ఉదంతాల్లో ప్రజలకి మనం ఎప్పుడు ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక నాయకుడిని మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ నాయకుడు ఆ నియోజకవర్గ సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధి చాటుకుని ఏం పనులు చేస్తున్నాడు అనేది గమనించండి. నేను ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాలో తిరిగిన తర్వాత కన్సర్న్ అంటే ఇవాళ ఉదాహరణకి ఆన్ అగ్రిగేట్ నాట్ లెస్ దాన్, మీకు మళ్ళీ చెప్తున్నాను, 2,900 కోట్ల నుంచి 3,500 కోట్ల మీద ప్రతి నియోజకవర్గంలోనూ పని అయింది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాడు తెలుగుదేశం ఆయనలో నీరు చెట్టు కార్యక్రమం పరంగా ఒక కార్యక్రమం నిర్వర్తించి ఆన్ అగ్రిగేట్ గ్రామానికి ₹1 కోటి ఇచ్చారు అనుకుందాం. అవును సార్. 10 లక్షల పని అయింది, 90 లక్షలు పని అవ్వలేదు, డబ్బులు తినేశారు. మీకు చిన్న ఉదాహరణ దానికి కూడా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, గ్రీన్ సిటీ కింద బెంగళూరుని మనం ఇప్పటిదాకా చదువుకునే వాళ్ళం. కానీ నిన్న లాస్ట్ ఇయర్ అనాలిసిస్లో గ్రీన్ సిటీ కింద హైదరాబాద్ని ఇచ్చారు. ఏది గమనించారా? తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కి వచ్చింది. మరి అంత నీరు చెట్టు చేసి తిరగబడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రాలేదు? సో అక్కడ దోపిడీ జరిగిందని ఎస్టాబ్లిష్ అయింది.
ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీకు ₹1,00,00,000 ఒక గ్రామ స్థాయి కంటే ఒక ఆర్బీకే సెంటర్, ఒక సచివాలయం, నాడు నేడు స్కూలు అండ్ విలేజ్ క్లినిక్, ఈ బిల్డింగ్లు మీరు అగ్రిగేట్ చూసుకున్నా సరే నాట్ లెస్ దాన్ 15-20 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుంది. ఇవి దగ్గర ₹1,00,00,000 ఒక గ్రామ స్థాయిలో ఒక సచివాలయ వ్యవస్థ త్రూగా మీకు ₹1,00,00,000 రాష్ట్రంలో ఒక ప్రభుత్వం శాంక్షన్ చేసి ప్రజలకు ఇచ్చింది కనబడుతుంది కదా. సో గత ప్రభుత్వం నీరు చెట్టు అన్న దోపిడీ వెసెస్ ఇవాళ ప్రత్యక్షంగా మీకు కళ్ళ ముందు ఒక సచివాలయ వ్యవస్థ ప్రతిష్టతో ఆ చుట్టూ ఆర్బీకే సెంటర్, విలేజ్ క్లినిక్ల త్రూగా మీ డబ్బులు మీకు ఖర్చు పెట్టిన ఉదంతం. దీన్ని అభివృద్ధి అంటారో ఏమంటారో నాకు తెలియదు. సచివాలయం ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టాడు కేసీఆర్ గారు. ఈ సచివాలయం మీ గ్రామంలోనే ఒక దగ్గర ప్రతిష్ఠించబడితే ఇక్కడ సచివాలయం అయ్యే పనులు ఆ సచివాలయంలోనే అయిపోతుంటే మీకు కావాల్సినవి ప్రతి ప్రజకి కావాల్సినవి. సో ఇంత సచివాలయం పెద్దది కడితేనేంటి కట్టకపోతేనేంటి మీ గ్రామంలో ప్రతిష్ఠించింది దాన్ని అభివృద్ధి అంటారు ఇంకేమంటారు? సంక్షేమం చెప్పక్కర్లేదు. నాట్ లెస్ దెన్ 1,300 నుంచి 1,600 కోట్లు, 1,750 కోట్ల దాకా ప్రతి గ్రామంలోనూ సంక్షేమం చేయబడింది. కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం అన్న దగ్గర 23 నియోజకవర్గాలు, తెలుగుదేశం గెలిచిన నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి విషయంలో ఆ పార్టీ ఈ రోజు దాకా కూడా సంక్షేమం విషయంలో కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఎక్కడైనా మీరు జర్నలిస్ట్ కదా సార్, ఏదైనా ఉదంతం చెప్పండి. ఈ గ్రామం, ఈ పల్లె అండ్ ఈ నియోజకవర్గం తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఈ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఎక్కడైనా చూపించమనండి. ఆ వార్త చదవలే కదా 5 ఏళ్ళు బట్టి. సో ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే ఒక అభివృద్ధి సంక్షేమం అన్న దగ్గర సర్వతోముఖంగా జరుగుతుంది. దగ్గర నాకు అనిపించింది ఏంటంటే 175 నియోజకవర్గాలు ఏం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాజమండ్రి నియోజకవర్గాలు 2 ఓడిపోయి అక్కడ బుచ్చే చౌదరి గారు, ఇక్కడ భవనమ్మ గెలిచారు. సో వాళ్ళని కూడా రీగెయిన్ చేసి కాంకర్ చేయడానికి ఒక పార్టీ 5 సంవత్సరాలు బట్టి పనిచేసిన దానికి ఓ భరత్ ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేసిన అభివృద్ధికి సిటీలో నిలబడ్డాడు. ఇదే వేణుగోపాల్ గారు ఆ సిఏజ్ వ్యవస్థ అల్లకాలంలో అవుతున్న దగ్గర జెడ్పీటీసీ చైర్మన్ అనుభవంతో రామచంద్రపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించి, ఎందుకంటే రామచంద్రపురంలో కూడా సర్వతోముఖ అభివృద్ధి ఈ నాయంలో జరిగినప్పుడు కొత్త వ్యక్తికి వెసులుబాటు ఇస్తూ ఈ ప్రభుత్వం 175 కాంకర్ చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. గమనించమనండి. మేమేం చేసామో దాన్ని చూసి ఓటేయమని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ టీంని ఎలా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నాడో చూడమనండి. ఈ వ్యత్యాసం వాళ్ళు గమనించలేక ఆక్రందన, ఆక్రోశం, కులాలు, మతాలని మాట్లాడుతున్నారు. కానీ మీరు క్షేత్రస్థాయిలో నిశ్చితంగా గమనించగలిగితే బీసీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఒక సంయుక్త కార్యాచరణలో తరాల తరబడి ముందుకు నడుస్తున్న ఉదంతం చూడండి. ఎక్కడైతే పెత్తందారీ వ్యవస్థలతో పోరాటం చేసే దగ్గర మళ్ళీ బీసీ సామాజిక వర్గం, మళ్ళీ కాపు సామాజిక వర్గమే పెత్తందారీ వ్యవస్థలతో పోరాటం చేసే ఉదంతాలకి తెరలేపుతున్నారు అక్కడ. ఎందుకు? బికాస్ వీళ్ళు ఈ ఆయనలో ఏమీ చేయని నిస్సహాయ స్థితికి ఈ ఆయనలో జరిగిన అభివృద్ధిని డైజెస్ట్ చేసుకోలేక ఈ పద్ధతికి ప్రజల్ని ఎక్కడ అలవాటు పడిపోతే ప్రతిసారి ఇలాంటివి అడుగుతారని చెప్పి మళ్ళీ వాళ్ళ పెత్తందారీతనం చూపించడానికి మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు. ఇది కనుక నిశ్చితంగా ప్రజలు గమనించగలిగితే ప్రజల పక్షాన ఎవరు ఉంటున్నారన్నది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నాడు నీరు చెట్టు కార్యక్రమం త్రూగా జరిగిన దోపిడీ, జన్మభూమి కమిటీల త్రూగా జరిగిన దోపిడీ వెసెస్ ఇవాళ వాలంటరీ వ్యవస్థ అండ్ ప్రభుత్వం తరఫున ₹1,00,00,000 అగ్రిగేట్ 2,200 మంది ప్రజలు ఉన్న దగ్గర ఒక సచివాలయ వ్యవస్థ, దాని చుట్టూ అనుసంధానించిన వ్యవస్థల ఏర్పాటు, అది పక్క బిల్డింగ్లే కదా, స్థిరాస్తులు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ, గ్రామ వ్యవస్థని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. నేను ఈ పర్యటనల యొక్క నేను చేసిన ఇంటర్వ్యూల యొక్క సారాంశంలో ఇది గమనించి మీ దృష్టికి తీసుకురావడానికి మాత్రమే నేను చెప్తాను సార్. కానీ తూర్పుగోదావరిలో కావచ్చు, పశ్చిమ గోదావరిలో కావచ్చు బాగానే పర్యటించారు. జనరల్గా అక్కడి నుంచి మీ ఇంటర్వ్యూలో కామెంట్ ప్రకాశం కూడా చూసారు. అంటే మెయిన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జనసేన కార్యకర్తలు ఎక్కువ ఆ యాంగిల్లో చాలా మంది మిమ్మల్ని తిడుతూ ఉంటారు. ఎక్కడ మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఎదురుగాలేదు సార్? లేదండి, నేను ఒక మాట చెప్తాను. తిడితే తిట్టారని చెప్తున్నాను, కానీ ఐ రెస్పెక్ట్ ద గ్రౌండ్ అండి. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఈ పర్యటనలో నేను చాలామంది తెలుగుదేశం అండ్ జనసేన కార్యకర్తలతో సమన్వయపరుచుకుని నేను చాలామందితో మాట్లాడాను. వాళ్ళ బడబాగిని ఎలా ఉందంటే నిజంగా స్వచ్ఛందంగా పనిచేసిన నియోజకవర్గాల్లో మా బదులు వాళ్ళకి, వాళ్ళ బదులు మేము అన్న దగ్గర మేము నిశ్శబ్ద వాతావరణానికి తప్ప ఇంకొక వాతావరణాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పింది మాత్రం ఖచ్చితంగా నేను ప్రజల దృష్టికి తీసుకురాగలుగుతున్నాను. ఒకటి మాత్రం ఉంటుందండి, వాళ్ళ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకుడు అంటే ఒక అరాజ్యం ఉంటుంది. వాళ్ళ దీంట్లో మనకు వాళ్ళకి అనుగుణంగా మాట్లాడినప్పుడు వాళ్ళు విభేదిస్తారు, మన గురించి అడతడంగా మాడతారు. దాని అర్థం అది కాదు కదా. ఇప్పుడు వాస్తవం దగ్గరగా వెళ్ళినప్పుడు వాళ్ళు వాస్తవాన్ని గ్రహించగలుగుతున్నారు. నేను దాని విషయంలో నో కాంట్రడిక్షన్. లేకపోతే నేను ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతాను? వాళ్ళు ప్రతిసారి మన ఏదో బెదిరిస్తారు లేకపోతే ఇచ్చేస్తారని కదా. కొంతమందికి కొన్ని మనోభావాలు ఉంటాయండి, ఎవరికైనా ఉంటాయి. ఆ మనోభావాలు గాయం కలిగినప్పుడు ఖచ్చితంగా ఒక దాన్ని ఏమంటారంటే ఒక నెగిటివ్ యాంగిల్లో మాట్లాడతారు. దానికి సిద్ధపడకపోతే మనం విశ్లేషణలు చేయలేము, ఎవరితోనూ మాట్లాడలేము, గ్రౌండ్లోకి వెళ్ళలేము కూడా. అది చాలా తప్పు. నేను ఎప్పుడు దాన్ని ఇచ్చాను. వాళ్ళు చాలా ఉభయ గోదావరి జిల్లాలో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్, అతిథి ఆరాధ్యానికి భగవంతుడి రూపంలో చూస్తారు వాళ్ళు. పైపచ్చి వాళ్ళకి చాలా మంచి మనసు,
ఎస్ సార్. వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు మనుషుల్ని. అది ఎవరు, ఇది చరిత్ర చెప్తుంది. అఫ్టర్ ఆల్ నేనెంత, ఎస్ సార్. వాళ్ళు ఆ విధమైన ఫ్రిక్షన్ వాతావరణాలకి వాటికి ఎప్పుడు గురికారు. నేను అందుకే చెప్పాను కదా, వాళ్ళు ఒక జెండాలకు ప్రతి బండికి కట్టుకుని వాళ్ళ పార్టీలకు అతీతంగా వాళ్ళు వచ్చినా సరే ఒకే గ్రామం నుంచి వస్తున్నారు వాళ్ళు. నేను అవి చూశాను, ఆ దృశ్యాలు. నాకే ఆనందం వేసింది, సరే ఇలా ఉండాలి అసలు ఎలక్షన్ మంచి వాతావరణంలో. ఏముంది వాడు జనసేన పార్టీ వాడు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసుకుని తెలుగుదేశం సపోర్ట్ చేసుకుని నెక్స్ట్ వచ్చి మళ్ళీ అదే గ్రామంలో నివసించాలి కదా. ఈ ఎలక్షన్స్ అనేవి కూడా జస్ట్ మూమెంటరీగా వారం 10 రోజులు ఉండేవండి. తర్వాత అంతా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తరాల తరబడి అక్కడే ఉంటున్నారు కదా గ్రామాల్లో. ఎక్కడో కొన్ని దగ్గర ఏదో ఫ్రాక్షన్ తగులు ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి, కానీ వాతావరణ పరిస్థితులు రాజకీయాలకు అతీతంగా జరిగిపోతాయి అన్నది మాత్రం నేనైతే నమ్మను. అది ఉండదు కూడా. ఓకే, ఇక్కడ అబ్బాయి చౌదరి గారి నియోజకవర్గం వస్తే దెందులూరులో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలందరికీ, ఎమ్మెల్యే క్యాండిడేట్లందరికీ బీఫామ్స్ ఇచ్చారు. కానీ దెందులూరుకి చింతమనేని ప్రభాకర్ గారికి మాత్రం ఆహ్వానం వెళ్ళలేదు. ఆయనకి 21 ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. డేట్ డిసైడ్ అవుద్ది ఇవాళ. సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరెవరు నాయకుల కింద అక్కడ ఉన్నారో, ఎవరెవరు నాయకత్వాన్ని ఎవరు ఎంకరేజ్ చేశారో అవన్నీ గమనించుకోగలిగితే మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి దగ్గర నుంచి జరుగుతున్న అక్కడ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేదో, తెలుగుదేశం పార్టీ ఎలా ఉండేదో, వీళ్ళు ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా అక్కడ గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రజలందరికీ కుటుంబాల నేపథ్యాలు బ్రహ్మాండంగా తెలుసు. అక్కడ కూడా ముఖ్యంగా తపన్ చౌదరి గారు చిన్న వ్యక్తి ఏం కాదు. అక్కడ రామాలయం నిర్మాణం బీజేపీ చేయొచ్చు, కానీ ఆయన హిందూ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అక్కడ మన తప్పిడి గుళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎప్పటి నుంచో సేవా తత్పరతతో ఆ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాడు. బీజేపీ కర్మ ఏంటంటే రియల్ బీజేపీకి కాకుండా ఈ పారాచూట్ బ్యాచ్కి ఈసారి ఎంటర్టైన్ చేసింది. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇక్కడ జరుగుతుంది 3 చౌదరుల మధ్యలో, చింతమనేని అనుకోండి, లేకపోతే అబ్బాయి చౌదరి అనుకోండి, లేకపోతే తపన్ చౌదరి గారు అయితే ఈ ముగ్గురిదేనా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పరంగా నిలబడిన ఆయన కూడా, ఇదంతా చౌదరి సామాజిక వర్గం మధ్యలో జరిగే యుద్ధమే. కానీ ఈ అబ్బాయి చౌదరి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఒక మనాటమి బ్రేక్ చేశాడు. వాళ్ళ నాన్నగారి వల్ల కాంది ఈ బాబు వల్ల అయింది. ఇతను ఆస్పిరెంట్ కంటెస్టెడ్, ఓడిపోయాడు అనే దగ్గర ఇతను సాధించి చూపించాడు. అండ్ ముఖ్యంగా రవీంద్రనాథ్ చౌదరి గారు, ఈ మాగంటి బాబు గారు ఇలాంటి వాళ్ళ అడుగుజాలను నడిచిన అక్కడ దీంట్లో కాంగ్రెస్ నేపథ్యం నుంచి కమిట్మెంట్తో పనిచేస్తూ ఈనాడు వైఎస్ఆర్సీపీ అంటే అదే కాంగ్రెస్ భావజాలాన్ని చాలా వరకు అడాప్ట్ చేసుకుని తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నా. ఇక్కడ ఇందులో మీరు గమనిస్తే ఆశయం అన్నది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి, ప్రజలకు సేవ చేయాలి, మా నాన్న ఆశయాన్ని జస్టిఫై చేయాలన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఆశ అన్న దాంట్లో ఎన్డీఏ కూటమి ఉంది. ఆశ అంటే ఏంటి, ప్రభుత్వం అధికారం మాదే కావాలని. ప్రజలకు ఏం చేస్తారు ఈ రోజుకి చెప్పట్లేదు, అంతసేపు ఆనలు తిట్టుకుని ఏం తిట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. అంటే ఆశ కన్నా ఆశయం గొప్పదని ప్రజలు నమ్మితే వైఎస్ఆర్సీపీకి నల్లేరు మీద నడకే. ఆశయం చాలా గొప్పది ఉంటుంది. ఎప్పుడైనా ఆశయం సాధించాలంటే సంకల్పం ఉండాలి. సంకల్ప సిద్ధులు ఇవాళ చూస్తున్నాం కదా, దగ్గర 95% అబోవ్ సంక్షేమ పథకాలు చేసి పైపచ్చి 49 మంది బీసీ సామాజిక వర్గాలకి ఇచ్చి ఇంకా అతను ఈజ్ నాట్ ప్లీజ్డ్. తక్కువ చేసామన్న దగ్గర మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బీసీలకి పెద్దపేట వేస్తే, ఎందుకంటే దేశ గణనలో బీసీ గణన కనుక జరిగితే ఇంకో కులం గురించి ఆలోచించారు ఎవరైనా బీసీలు ప్రాతినిధ్యం ఇచ్చుకోవాల్సిందే. ఆ మహానుభావుడు ఆశించిన కళను సాకారం చేయాలంటే ఏదో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు గ్యారంటీగా వాళ్ళకే ఇవ్వాలన్న దగ్గర ప్రాతిపదిక మీద బీసీ నియోజకవర్గాలు కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. నాకు తెలిసి మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్. ఓసీ బీసీ కేటగరైజేషన్స్లో బీసీ నియోజకవర్గాలను స్ట్రాటజికల్గా ఇన్ని ఇవ్వాలి, అట్లీస్ట్ 1/4 హాఫ్ పైన బీసీలు ఇవ్వాలన్నది రూల్ పెట్టా నేను ఏం బాధపడిన, ఎందుకంటే అంత సామాజిక వర్గాలు ఉన్నాయి వాళ్ళు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చూపించారు కదా, ఇచ్చి చూపించారు, ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా అతీతం కాదు. ఈ రోజు చెప్పిన ఈ పకోడీ కబుర్లు చెప్పుకుని ఆట వేసే దారుణాలు ఉండవు. రాజ్యాంగ అధికారం సంతరించుకునే అగ్ర కులాలతో పాటు ఈ కులాలకు కూడా ఖచ్చితంగా రాజ్యాంగ పదవులు ప్రాప్తించే వరకు ఏ పార్టీలైనా నిరంతరం శ్రమించాలి. అప్పుడే సమతుల్యత ఉంటుంది. అధికారం వచ్చింది. నాకు అబ్బాయి చౌదరి ఒక విషయం చెప్పాడు, బై ది టైమ్ ఈ స్టెప్ ఇంటూ విలేజ్ దగ్గర వెళ్తే ఆ పెద్ద మనిషి చెప్పులు తీసేయాలంటే ఇంకా ఈ రోజుకి కూడా తమాషాలు కడతాను రని డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేసుకున్నాడు. అతను ఏమవుతుందో చూద్దామని ఇవాళ గెలుపుకు నాంది పలికింది. ఆయన అభయ్ చౌదరి గెలిచాడు కదా, ఆ మొనాటమే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది భావితరం యువతరంతోనే జరుగుతుంది. యువతరం కొన్ని డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే మీకైనా నాకైనా మనం ఎదిగిన విధానంలో మనకి కుల మతాలకు అతీతంగా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇవాళ గ్రామీణ వాతావరణంలో చెప్పులు తీసుకుని అన్నగారిని వ్యవస్థ వెళ్ళాలి ఇవన్నీ కబుర్లు చెప్పే వాళ్ళకి నేను ఆరాధించే అంబేద్కర్ గారి కళ్ళు ఎప్పటికీ సాకారం అవుతాయి. 70 సంవత్సరాల తర్వాత కూడా అవునప్పుడు ఎవడో ఒకడు ఒక టార్చ్ బేరర్ కింద వస్తారు. ఆ ఐస్ బ్రేకింగ్ జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుంది. ఎందుకంటే ఉన్నత పదవులు కల్పిస్తూ ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. మొదటి రోజు అన్ని పెట్టలేరు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం బై ద టైమ్ ఈ స్టెప్ ఇంటూ ద షూస్ 100 కోట్లు అని చెప్పిన దగ్గర
పైపచ్చి హుదూద్ తిత్లీ తుఫాను బాధితుల్ని పరిరక్షించే నేపథ్యానికి ఒడిగట్టే దగ్గర కునుకునాక మీద తాటి పండ్లగా ఈ కరోనా కూడా వచ్చింది. అంటే ఓవరాల్గా ఫంక్షనింగ్ 2 years లేకపోయిన తర్వాత కూడా ఇవాళ మీరు గమనిస్తే ఇక్కడ జూమ్ మీటింగ్లు పెట్టి కూర్చోన్నారు హైదరాబాద్ నుంచి ఈ జనసేన తెలుగుదేశం వాళ్ళు. క్షేత్రస్థాయిలో నిజంగా పనిచేసింది ఎవరిని చూడండి కావాలంటే ఆబ్వియస్గా ఇప్పుడు ప్రజల హృదయాలను గెలుచుకోవడం అన్న మాటకి నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల బాధ ఇతి బాధలన్నీ తెలుసుకుని వాళ్ళతో పయనించేవాడే కదా రాజకీయ నాయకుడు. ఇతి బాధలే తెలుసుకోకుండా గమ్మున ఇంట్లో కూర్చుని గత వ్యవస్థ ఎలా ఉండేది? ఎమ్మెల్యే అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటు అడిగి నేపథ్యం చెప్పేవారు. ఇప్పుడు నాకు తెలిసి నిమ్మన రామానాయుడు లేటోడు ఎవడో నిరంతరం వెళ్ళివాడేమో, కానీ మిగిలిన ఎక్కడైనా కనబడుతున్న ఉదంతాలు ఉన్నాయా? నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజలతో పనిచేయించే అధినాయకుడేడి ఇవాళ దాకా అది కూడా లేదు కదా. నిరంతరం అధినాయకుడు పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేసిన పార్టీయే వైఎస్ఆర్సీపీ. సో ఆబ్వియస్గా ప్రజలకి వాళ్ళకి నేను మొన్న అడిగితే ఒకళ్ళు చెప్పారు నాకు, ఎమ్మెల్యేలు కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మధ్యలో బ్రిడ్జిలా ఉన్నారు. ప్రజలు నడుచుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నడుచుకుని వెళ్ళగలుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి రీచ్ అవుతున్నారు. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేక తెరచేపలో వలకాడు వెళ్ళలేకపోతున్నాడు వస్తున్నాడు అని చెప్పి వెళ్తే ఎలాగున్నారో చూసుకోమనండి. ఇది 5 సంవత్సరాల తర్వాత మీరు నాకు పని ఇచ్చారు, పని చేసింది మీకు నచ్చితే అని ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు అతను. వెసెస్ వీళ్ళు చేంబడి మొహాలు వేసుకుని ఇక్కడే కూర్చొని మేము సంపద సృష్టిస్తాం, వల్లకాడ చేస్తాం, వసిన పర్వతం చేస్తాం కథలు చెప్తున్నారు. ఇప్పుడేంది రాజశేఖర రెడ్డి గారి రైల్లోనే వేణుగోపాల్ మినిస్టర్ గారు బీసీ మినిస్టర్ ఆయన గోదావరి పెద్ద జిల్లా దానికి జడ్పీ చైర్మన్ ఉండి 40 కోట్ల ఆదాయం సృష్టించి చూపించాడు. అప్పటిదాకా 10 కోట్లు కూడా ఉండేది కదట ఆదాయం. ఆయనకి ఇమీడియట్గా 10 కోట్లు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు నీకేం కావాలంటే ఆడపిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు, బెంచీలన్నీ ఏర్పాటు చేస్తాం స్కూల్లో. దట్స్ ద ఫస్ట్ రోల్ మోడల్. తండ్రి ఆశయం అంటే ఆ రోజు పునాదులు పడిన దానికి ఇవాళ నాడు నేడు స్కూల్ పరివర్తనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్న విధానం చూడండి. ప్రతి స్కూల్కి అదే పరిస్థితి కదా. ఆయన ఒక జడ్పీ చైర్మన్గా జిల్లాకి చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో. ఇవాళ ఆశయం రాజశేఖర రెడ్డి గారిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం సాధించి చూపిస్తున్నాడు. ఇలా మొహంలో అయింది 5 ఏళ్ల పాటు స్కూల్ వ్యవస్థలో ఐబీ కరిక్యులం, ఐప్యాడ్లు ఇస్తున్నారు సార్, ఐప్యాడ్లు ఇచ్చి చదువుకిస్తున్నారు. నాకు ఇప్పటికి ఐప్యాడ్ లేదు చెప్తున్నాను సార్. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూస్తే ఎంత ఆనందం వేస్తుందో తెలుసా సార్. స్కూల్ యూనిఫామ్లు షూలు పట్టిన అన్నం తింటున్నారు, చదువుకుంటున్నారు. ఇవన్నీ గమనించి కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆ ఇంగ్లీష్ మీడియంలో నేను. ఎందుకంటే వీళ్ళ వల్ల కాలేదు, ఒకటి వల్ల అవుతుంది. అవునవును ఏం చేయాలి? వీడు బురద వేసుకొని చెప్పుకోలేడు కదా, ఎదుర్కొనే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. చేత నిస్సహాయ స్థితిలో కొట్టుకుంటున్న అపోజిషన్ పార్టీ వెసెస్ ప్రజలకి సాయం చేద్దాం, అది నా నాన్న ఆశయం సాధిద్దాం అన్న ఈ ప్రభుత్వానికి ప్రజలు గమనిస్తున్నారు. ఇంకొక 10-20 రోజులు అయితే 13వ తారీఖు వస్తుంది, వీళ్ళు కథాకళికలన్నీ పరిసమాప్తం అవుతాయి. కానీ ఇంత దగ్గరికి ఎలక్షన్లు వచ్చిన టైంలో కూడా ఇంకా అభ్యర్థులు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. మార్పులు జరిగినటువంటి మడకశిఖర్లో నేను చూసాం పరిస్థితి ఎలా ఉందనేది. చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు తీసుకొచ్చి దూషిస్తూ చెప్పులతో కొడుతున్నారు, కాల్చి జెండాలు ఫ్లెక్సీలన్నీ తగలబెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ గతంలో కూడా బీజేపీ పార్టీతో వీటితో పొత్తులని చెప్పి తెలుగుదేశం వెనక నుంచి బీఫామ్లు ఇచ్చి ఇచ్చిన పైపచ్చి నాంచి ఇనువును కూడా నాంచి అంత సామర్థ్యం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది. అప్పటిదానికి 2 రోజుల ముందు బీఫామ్లు ఇచ్చినట్టు ప్రాణాలకు తెగించి అది ప్రపంచ రికార్డ్ అయిపోతుంది, గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కుతాడు. చేత ఈ నాన్పుడు ధోరణికి ఏం కొత్త కాదు. ఎవరికి ఏం కావాలో ఈ దిక్కుమాల మేనిఫెస్టో కమిటీలోని బుద్ధి తక్కువ కమిటీలు అన్ని బదులు ఎవరు కూడా ఎక్కడ ఏడుస్తాడు ఈ పడడానికి ఎదమోలు వేసుకుని ఈరోజు పొత్తుకు చచ్చే బదులు ఆ పవన్ కళ్యాణ్తో పాటే పొత్తుకు పోయి ఉంటే వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత పట్టు ఉందో విశ్లేషించుకొని దానికి అనుగుణంగా టికెట్లు ఇచ్చుకోవడం సులువు అవుతుంది. ఏల మోహానికి రాజకీయాలు ఆ రోజు కాంగ్రెస్లో ముసలోళ్ళు ఢిల్లీ సీలీ కవర్ల ముఖ్యమంత్రులతో పోరాటం చేసే ఈ తెలుగుదేశం పార్టీకి నిజమైన నెక్కాసైన టైగర్ జోన్లో చూడు, టైగర్లా వెళ్ళి ఢిల్లీలో పిరమతులు తీసుకొచ్చిన మాచర్ల ఉదంతం చెప్పుకుంటే ఆయన టైగర్ కాదు తెలుస్తుంది. టైగర్ జోన్ అని భయపడిపోయిన ఒక ముఖ్యమంత్రికి టైగర్ జోన్తో అనుమతి తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమనండి. చదవా ఒక దిక్కుమాల ఛానల్ నీకు ఉన్నాయని ఒక పచ్చల్లోడును పేపర్లు వేసుకునేవాడును పెట్రోల్ బంక్ వాడు పౌడర్ డబ్బాడు ఏది పడితే అది రాసేస్తారు మనకు అనుగుణంగా అనుకుంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో సాధించుకొచ్చినవి ఉదంతాలతో ఉన్నాయి. వాళ్ళ ఎంపీలు కూడా అంత సామర్థ్యంతో పనిచేశారు. ఈ సాధారణంగా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో. ఇవి తట్టుకోలేక వస్తున్నారు. మన వాళ్ళు వెళ్ళి అబ్బదబ్బ చెప్పా తెలుగు వాచుకొని చదువుకుంటారు అక్కడ, అక్కడికి వెళ్ళి కన్విన్స్ చేయలేరు. అక్కడ దే కాంట్ స్పీక్ హిందీ ఇంగ్లీష్. ఆ రామ్మోహన్ నాయుడు గారు ఆ జయదేవ్ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరికి ఏమీ రాదు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలీదు. దానివల్ల ఏమవుతుంది, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించవు. చాడీలు చెప్పుకుని బతికితే సరిపోతుందని చెప్పి 5 ఏళ్ళు పణం పెట్టారు రాష్ట్రాన్ని. వచ్చిన వాళ్ళందరూ మంచిగా చేసుకుంటారు. అంతే. ఏ గుడ్ నెగోషియేటర్ అండ్ ఏ గుడ్ కోఆర్డినేటర్, ఏ గుడ్ ఎగ్జిక్యూటర్, ఈ 3 కలిపి ఉండాలి ఒక రాజ్యసభ లేకపోతే పార్లమెంట్కి వెళ్ళిన వాడికి. ఆ 3 22 మందితో సామర్థ్యం చూపించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇలా వల్ల కావట్లేదు.
టీడీపీ పార్టీ ఆఫీస్లో జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్లో కోనేరు సురేష్ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనాలే రేపుతున్నాయి సార్. 147 స్థానాల్లో వైసీపీ బలంగా ఉందని వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో వాళ్ళే ఒప్పుకోవడం, అది వీడియో బయటికి లీక్ అవ్వడం. వీడియో లీక్ అవ్వడం ఏంటంటే, మీలాంటి జర్నలిస్ట్ ఒక అమ్మాయి బంగారు తల్లి ఈ టీవీ9 నుంచి సంవత్సరంన్నర ముందు ఓ మీటింగ్ పెట్టింది. సార్ డి ఫర్ డాక్టర్, డి ఫర్ డాంకీ. ఈ డి కేటగిరీలో ఏబిసిడీల్లో 90 నియోజకవర్గాలు 90% పై నియోజకవర్గాలు డి కేటగిరీలో ఉన్నాయని సంవత్సరాల క్రితం పెడితే ఎక్కడికి డే కురుకుంటే వీళ్ళు వచ్చి తెగలబడిపోయి చచ్చారు. వీళ్ళ మొహానికి చేంబడి మొహాలు వేసుకుని ఎక్కడ అక్కడ దాపరించుకుని దేవురించుకుని తిరిగే వాళ్ళు వీళ్ళ మొహాలకి వీళ్ళు ఎక్కడికి ఎదుగుతారో ఎదగలేదు. అదే పరిస్థితి కోనేరు సురేష్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఈ కోనేరు సురేష్ ఇనిషియేషన్ వల్లే ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యి దొంగ ఓట్లు తీయడానికి మొదలై ట్రిప్. నిజంగా నిక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఇలా వేల మీద లెక్కటొచ్చి తెలుగుదేశం, అందులో కోనేరు సురేష్ ఒకడు. అలా అన్నదమ్ములు ఇద్దరు చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్న వ్యక్తులే. అలాంటిది వాళ్ళు చేపిస్తే వాళ్ళు క్లియర్గా ఉన్నదన్నట్టు చెప్పారు గురువుని తీసి. అది ఇటు కట్ చేశారు కదా. వాస్తవం వాళ్ళకి సంవత్సరాల నుంచి వెనక్కి వస్తే ముందుకు తెలిసిపోద్ది కథ ఇటు. అలా 28 స్థానాలు టోటల్ 170,000 వాళ్ళు పర్ఫార్మెన్స్ చెప్పారు వీళ్ళ మోహానికి. బెచ్చడాడుకోమనండి ఢిల్లీ. అందులో ఇండైరెక్ట్గా కుప్పం కూడా డౌట్ఫుల్గానే ఉంది. క్లియర్ అండి మీకు. ఒక్కటి నేను చెప్తాను సార్, 5 సంవత్సరాల నిడువులో ప్రక్షాళన అన్నది చేయని ఫస్ట్ టర్మ్ ఇది తెలుగుదేశం హిస్టరీలో. ఎందుకు ఓడిపోయాం ఈ రోజు కూడా ఇంకా నెత్తిక్కలు ఉన్నాయి తెలంగాణకి కేసీఆర్ లాగే. మనం ఓడిపోవడం ఏంటంటే బుర్ర తక్కువ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ భోగానిగాలు అలా భజన చేసి వస్తున్నారు. ముఖ్యంగా పచ్చల్లోడు పచ్చల్లోడు రాసి దిక్కుమాల అబద్ధాలకి వృద్ధాప్యం వచ్చిన బుర్ర చిలక్కుని పెట్టుకుని పనిచేస్తున్నాడు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా చూడండి. నా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపరోడు అది వ్యవస్థల గురించి కూడా రాసేస్తారు, న్యాయ వ్యవస్థ కోసం. వీడి మొహానికి వీడు చేసే పనికి వ్యవస్థని ఎంచేది. ధర్మం 4 పాదాల మీద లేకపోతే ఓ పాదం మీదనే ఈ పాట వస్తుంది. ఇవన్నీ గమనిస్తారండి ప్రజలు, ఎవ్వరు గమనించకుండా ఉండరు. అబద్ధపు రాతలు, ఒక అబద్ధం ఆడితే అంటే జీవితాంతం అలా అబద్ధాలు ఆడుకుంటూనే ఉండాలి. అందుకని ఇంకేం లేదు. మరోపక్క ఎన్ఆర్ఐల మీటింగ్ కూడా జరిగింది. రవి వేమూరి గారు కావచ్చు, లేదంటే కోమటి జయరాం గారు కావచ్చు. కోమటి ఆడ బతకలే ఆడ పోయిన చెప్పలేగలలు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లని వెధవలను మాట్లాడుతున్నాడు. అవును, అది ఏ పార్టీ అయితే నీకెందురే నీకు చేతకాక పోయావు అసలు. నీకు ఇక్కడ తానా సభలు వీటిల్లోనే నీ ఎవరాలందరికీ తెలుసు. నువ్వు కొత్తగా మొన్న వచ్చి ఇక్కడ ఈ పకోడీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందరినీ పిలిచి పెద్ద అతిరథ మహారాజుల్లో మీటింగ్ పెట్టి నీ మొహానికి ఒక స్ట్రాటజీ ఒకటి ఎడిస్తే ఈ ఎన్ఆర్ఐల యొక్క ఇన్వాల్వ్మెంట్తో దేశ రాజకీయాలు ముఖ చిత్రాలు మార్చేయవచ్చు. అంటే డబ్బులు అడుక్కుని ఎదవలు నీ దగ్గరికి వస్తారో ఆ ఎదవలకి డబ్బులు ఇచ్చుకుని బతికించుకుంటున్నావు. ఆడెవడో పేర్లు కూడా నేను చెప్పమంటే ఇలా చిటికలేసి మరీ చెప్పగలను సార్. వీడొచ్చి యూట్యూబ్ ఛానల్లో వీడు ఇచ్చిన దగ్గర కొంతమంది జింగి చిక్కం బ్యాచ్ దగ్గర మీటింగ్లు ఇచ్చిన వాడికి తెలియమనుకుంటారా బోగానే నువ్వు మమ్మల్ని ఎదవాలంటావా? నీకు ఇంకోసారి చెప్తున్నాను, రాజ్యాంగ వ్యవస్థని గౌరవించలేని బుర్ర తక్కువ వెదవలు ఇక్కడి నుంచి పారిపోయి ఆడ బతుకుతున్నారు చేతకాక. మళ్ళీ వీళ్ళు చేసే వ్యాపారాలు అన్నీ మళ్ళీ ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళే కావాలి. వీళ్ళు ఎన్ఆర్ఐ స్టేటస్తో డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోద్ది అన్న దగ్గర రే బాబు ఇక్కడ ఎవడు దిగజారిపోయి ఎవరు లేరు, దేహి అనుకున్న వాళ్ళు అంతకని లేరు. మాకు తెలిసి ఇక్కడ ఎలాంటి రాజకీయాలు చేయాలి, ఏం చేయాలో దండుకునే వాళ్ళు ముష్టెత్తుకోవడానికి నీ దగ్గరికి వస్తారు చూడు. వాళ్ళకి ముష్టి చేసుకుని కాలక్షేపం చేసుకో. నువ్వు 2 లక్షలు 3 లక్షలు ఫ్యామిలీని కొనేస్తానంటే నీ ఫ్యామిలీలోనే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఒక్కడికే ఇక్కడ చేతకాక అడిగి పోయావు. మిగిలిన మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? వీళ్ళకి విజయవాడ బ్యాచ్ ఒకటి అలవాటు అయిపోద్దండి. వాళ్ళకి ఏంటంటే విజయవాడ గుంటూరు పరిస్థితుల్లో ఓ చేతిలో జీడీ కట్టో లేకపోతే సిగరెట్ పెట్టి వెలిగించుకుని ఇంటి ముందు కూర్చుంటాడు బనీన్ వేసుకుని లేకపోతే లొంగి కట్టుకుని. కోర్టు లాస్ట్ జేబులో రూపాయి ఉండదు. వీళ్ళందరూ భూమి ఆకాశం ఏకవైపు కబుర్లు చెప్తుంటారు. అలాంటి వాళ్ళతో అలవాటు మేము పెద్ద కోటేశ్వరులం, జేబులో రూపాయి ఉండదు. పెద్ద బిల్డింగ్ కట్టేసి ముసలిని వదిలిచిపోతారు ఇక్కడికి, బిక్కులు ఆడుకుంటే ఇల్లు. పిల్లలు పుడితే సేవలు సపరీలకి ముసలిళ్ళు కావాలి అక్కడికి. వీళ్ళు మనకు చెప్తారు వద్దులేండి సార్, చాలా చూసాం ఇలాంటివి. ఇంకొకసారి వ్యవస్థ గురించి మాట్లాడితే మాత్రం నువ్వు ఎన్ఆర్ఐ కెపాసిటీలో ఇప్పుడు నువ్వు ఇండియన్ సిటిజన్గా ఉండి వ్యవస్థలో వీళ్ళు నిమ్మగడ్డ రమేష్ అలాగా లంచాలకు అలవాటు పడ్డారు, లేకపోతే ఓటుకు నోట్లో డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు ఇలాంటి చెప్పుకో ఇండియాలో ఏడిస్తే. నువ్వు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉండి ఒక్కోడికి ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి పెద్ద వింత కాదంటే నీ వింత 8వ వింత అవుతుంది నీకు తర్వాత. పంచి ప్రభాకర్ ఒకటికే కాదు రెడ్ కార్పెట్ ఇచ్చి ఇక్కడ రెడ్ నోటీసులు ఇచ్చి రాకుండా చేయడానికి. ప్రభుత్వాలు మారినప్పుడు కొంతమంది జీవితాలు కూడా డిసైడ్ అయిపోతాయి మనోభావాలు వచ్చినప్పుడు. అంతే సార్, చూసుకోమనండి. ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటే అది ఏం డిఫరెంట్ స్టేటస్ కాదు, ఇక్కడ బతకలేక చేతకాక అక్కడ పోయో అని అర్థం. అంతేగా. ఈ పడిదానికి బిల్డప్లు ఎందుకు?
ఇన్ని కబుర్లు చెప్తావు కదా, జూబ్లీస్లో 500 గజాలు కొను, అక్కడ ఎకరంలో ఇల్లు ఉందని చెప్తావు కదా, ఎకరంలో ఎకరంలోనూ. మా దేశంలో కూడా మేము అభివృద్ధి చెందాం, మా స్థాయిలు మాకు ఉన్నాయి. గతంలో వేలల్లోనూ లక్షల్లోనూ ఉన్న పొలాలు కోట్లు అయ్యాయి, అందరూ సర్వతోముఖంగా అభివృద్ధి అయ్యారు. కానీ మీ బాధ అంతా ఏంటంటే గత ప్రభుత్వంలో కోట్లు విలువ చేసే భూములను బిల్డప్లు ఇచ్చుకుని రియల్ ఎస్టేట్కి తెరలేపేదారు. వాళ్ళు మళ్ళీ లక్షల్లోకి వస్తే కుర్తిలో పడ్డెలకల్లా కొట్టుసేస్తున్నారు. ఏవో తెచ్చిపెట్టినట్టు కొన్నాను పొలమో పరకాను, అవి ఆవిరైపోతుంటే తట్టుకోలేక 2-3 లక్షలతో నీకు మళ్ళీ కోట్లే కావాలి. 2-3 లక్షలతో మాత్రం మమ్మల్ని కొనేస్తావా? దా నీ కొనుబాట్లు, నీ ఎనబాట్లు, నీ ఎడబాట్లు అని మాకు తెలుసు. కానీ ఇదే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ కొనవేటి ఆడికెళ్ళి ఉద్దీయడానికి, లేదా సెనేట్ ఎలక్షన్స్ అనుకున్నావా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజల వలన ప్రజల కొరకులో ప్రజలతో నిరంతరం ఉండేవాడు అన్న కొత్త భావాన్ని అర్థాన్ని చెప్పిన ఈ ప్రజాస్వామ్య 5 సంవత్సరాల పరిపాలన అనంతరం జరగబోయే ఎలక్షన్స్. నీలా దొంగచాటున రూపాయి అర్ధ పడేస్తే ఎలక్షన్స్ చేసేస్తాం, దాంతో డబ్బులు ఇచ్చేస్తే పనులు అయిపోతాయి అనుకుని నీ భ్రమల్లో బతుకుని ఏడు, నీ భ్రమల్లో ఏడు అలాగా. ఎందుకంటే ఇక్కడ వాస్తవం గమనిస్తే 3 బై ఎలక్షన్స్ జరిగాయి, 3 గేట్లే, 2 బై ఎలక్షన్లో, ఒకటేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ. నీ తెపేలా ఛానల్లో ఉన్నాయి కదా, ఎవడైనా ధన ప్రవాహం అని ఒక్క రాత రాస్తే నేను సిద్ధంగా ఉన్నాను నీతో డిబేట్ చేయడానికి. వచ్చి యూట్యూబ్ ఛానల్ అనుకున్నాడు, డబ్బులు ఇచ్చేస్తే పనులు చేసేయడానికి, జయము చంద్రన్నను భజించేసి మాట్లాడడానికి. మనుషులు ఉన్నారు ఇక్కడ, మానవతా విలువలు ఉన్నాయి, గుర్తుంచుకో. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నట్టు మాటలు కావచ్చు, ప్రెస్టేషన్లో ఆయనకి అటువంటి మాటలు వస్తున్నాయా? మరో పక్క పవన్ కళ్యాణ్ ఆయన భీమవరంలో ఆయన రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మరలా ఆయన విడిచిపెట్టేటువంటి విధానం. అసలు పిఠాపురంలో చూస్తే గెలుస్తానా లేదా అని ఆయనకే డౌట్ ఉండి వర్మ గారిని బతిలాడుకునే వర్మ గారే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే జనసేన కార్యకర్తల్ని నిలువరించినటువంటి విధానం. టీడీపీ కార్యకర్తలు నాకు ఓటేస్తారో లేదో మీరు ఒక మీటింగ్ పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నేను ఈ మీటింగ్కి వచ్చాను, మీరు సైలెంట్గా కూర్చోకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆయన డైరెక్ట్ వార్నింగే ఇచ్చినట్టు చేశారు. ఎట్లా చూడాలి సార్? సార్ నేను ఇందాక నుంచి చెప్తుంది అదే సార్, మీరు క్షేత్రస్థాయిలో నేను నువ్వు అన్నది ఏది పడితే అది మాట్లాడుకున్నట్టుగా ఉండదు. వాళ్ళు ఒక పార్టీలకి అలానే ఉన్నారండి, జనసేన పార్టీకి అలానే ఉన్నారు. వాళ్ళు ఎంత కాదన్నా వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రి స్థాయిలో ఊహించుకున్నప్పుడు మరో నేను హీరో కాదు ఈ సినిమాలో కమెడియన్ అని పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తేస్తే వాళ్ళు హీరో వర్షిప్ని అడోర్ చేస్తున్న వాళ్ళ జన సైనికులు హౌ దే కెన్ టాలరేట్? ఆబ్వియస్గా నేను కాదు ఇక్కడ సైడ్ హీరో కింద వర్మని నేను ప్రవేశపెడుతున్నాను ఈ సినిమాలో, నాకన్నా పెద్ద రోల్ ఉంది, అలా బ్రో సినిమాలో నాకు సైడ్ క్యారెక్టర్ అని చెప్తే వాళ్ళు రియలైజ్ చేసుకుంటారా? మంటెక్కిపోతుంది దానికి. నీకు ఎంత మేనలోడ్ అయితే మాత్రం నువ్వు సైడే క్యారెక్టరైజ్ చేస్తానంటే ఆ సినిమాకి ఏమైందో చూశారు కదా. అలా నిన్ను ఒక సిచ్యువేషన్ యాప్ చేసుకున్నప్పుడు నేను ఆ సిచ్యువేషన్లో నా బదులు వర్మ నా రోల్ ప్లే చేస్తాడు ఇక్కడ, బట్ నేనే హీరో అంటే ఆవిడ ఊరుకుంటాడు. అంతేగా. ఇప్పుడు నువ్వు నా రాష్ట్ర నాయకుడివా, దేశ నాయకుడివా, లేదా జిల్లా నాయకుడివా, నీ నియోజకవర్గ నాయకుడివా నీకే తెలియదు. అసలు నాయకుడే కాదా, నాయకుడే కాదన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యలో అలవాటు పడిపోతే ఎన్డీఏ కూటమికి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాను, అరే ఎంట గెలిచి రచ్చగలం మనడు ఎవడైనా సరే, ఇక్కడ నీకు మొదటిదానికి దిక్కులేదు కానీ కడదానికి కళ్యాణం. పైపచ్చి నీ బుద్ధి తక్కువ పేలపంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే నువ్వు ఆఖరికి కన్వర్ట్ అయిపోయావో పర్వర్ట్ అయ్యావో ఏమిటో కూడా అర్థం కానీ నిస్సాయ స్థితిని నువ్వు ప్రజల ముందు ప్రదర్శించుకుంటూ బహుభార్యాత్వం మీద ఆయన మాట్లాడుతుంటే దానికి నీ విపరీత అర్థాలు తీసుకుంటూ నీ దిగజారుడుతానని ప్రజలకు పరిచయం చేస్తున్నప్పుడు మనోభావాలు ఉంటాయి, బేసిక్గా అలాగే ఉంటాయి. నువ్వే మాకు పెద్ద తలకైనా పంటే ఇది తీసుకొచ్చి ఆడి పెట్టావు ఆడేవడరా మాకని అల్లాలు కూడా చేస్తున్నారు అక్కడ. ఇవి ఎక్కడికి లీడ్ అవుతాయి? దీస్ ఆల్ కాన్సిక్వెన్సెస్ విల్ లీడ్ టు రెప్రికేషన్స్. ఆ కాన్సిక్వెన్సెస్ రెప్రికేషన్స్ అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా ఎవరు ఫేస్ చేయాలి అవి. అంతే కదా. ఈ గ్రామ స్థాయిలో చిన్న చితక కింద తీసి పడేస్తున్నారు కానీ అవి చాలా 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 దయచేసి చేసుకు. ఇప్పుడు జనసేన నాయకుడిని 5 సంవత్సరాల పాటు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకున్నాం సార్, తెలుగుదేశం అక్కడ కనుమరుగైనట్టే కదా. అంతేగా. వీళ్ళకి ఎడ్డిమాలో కల్లా గెలిచిన వాళ్ళు అందరూ ఊరుకుంటారైతే వాళ్ళ రామరాజులాగా రఘురామకృష్ణరాజు పారాచూట్ వేసుకొచ్చిన ఇచ్చిండి అని తప్పించుకునే వాళ్ళు తెలుగుదేశం వాడు. మాటలకి లేదు, 2-3 మంది గెలిచిన వాళ్ళకి నేను టికెట్ గ్యారంటీకి ఇస్తానని చెప్పినాడు, మాట మార్చుకుంటున్నాడు ఆయన. అప్పుడు నిలకడ ఎవరుకున్నట్టు? నేను ఎంపీ తప్ప ఇంకోటి పోటీ చేయాలని బేగాలు పోయాడు కదా, విగ్గును మేసలు వేసుకుని ఆఖరికి గతిరేక పెరటతో పెంకట్టుకుని అడుక్కుని ఆ ఉండిస్తాను. నీకు గమనించట్లేదు, రాజులు అయ్యి ఉండి రాజు కడుపు కొట్టడానికి పుట్టాడు ఆయన. శ్రీనివాసరాజు గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు, అసలు ఆయన ఎక్కడ కనిపించిన కూడా అనిపించట్లే ఆయన ఫైనల్ చేశాక. ఎవరైనా ఏం ఇచ్చేస్తారు అసలు ఎవరికైనా. ఇప్పుడు ఆఖరికి ఏడు చేశారో కాబట్టి 6 నెలలు సాగు చేసి మూలలో ముసలమ్మని పొడిచానని ఇన్ని కబుర్లు చెప్పి రఘురామకృష్ణరాజు ఎటు కాకుండా తెగిన గాలిపట్టణంలో ఇటువంటి తిరిగి ఆఖరికి ఆ రామరాజు ఆయన సామాజిక వర్గాన్ని పొడితే ఒక పక్క కన్మూరి బాబురాజు గారు పరువు తీయడానికి రాజకీయాలు మొదలెట్టినాడు.
ఆ కృష్ణరాజు గారు కానీ కన్మూరి బాబురాజు గారు కానీ రాజవంశం నుంచి వచ్చి ఎలాంటి రాజకీయాలు చేశారు చూసిన వాళ్ళకి ఆ ప్రజలు తల వంచుకునే రాజకీయాలు చేస్తూ అవును లెటర్ పట్టుకుని వచ్చి వెళ్తారు రాజకీయ నాయకులు ఏడకపోతే ఆడకపోతే వారాల అబ్బాయి దగ్గర ఇక్కడ అక్కడ ఇస్తరాకులు వేసుకున్నట్టు తిరిగి ఏ పార్టీలో మొదలెట్టో ఏ పార్టీ ప్రస్థానం ఎక్కడి నుంచి ఆయనకి ఇప్పుడు దానికి 15 రోజులు ఇడితే తెలుగుదేశం వాళ్ళు టికెట్ ఇచ్చి ఉండదు కదా అంతే కదా 15 రోజులు ఆపుకోలేనాడు నువ్వేమో వైఎస్ఆర్సీపీలో కానీ వాళ్ళ దొంగ రాజకీయాలు చేస్తూ వాళ్ళ ఈ దొంగలబాజీ రాజకీయాలకు తెరలేపి నీ సామాజిక వర్గానికి వెన్నుపోట్లు పొడుస్తూ చేస్తూ నీ దాచికు ఏది చెప్పాలో నాకైతే అర్థం లేదు. అహంకారం ఎక్కడికే కదా రాజ సామాజిక వర్గానికి మొత్తానికి అహంకారం ఉంటుందన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఈ అహంకారం అనే స్వార్థాన్ని జస్టిఫై చేసుకోవడానికి సామాజిక వర్గాన్ని బలేసేస్తే ఏమన్నారు. అందుకే పెత్తందారీ వ్యవస్థతో పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తే తన అనుకున్న వాళ్ళకి ఏ విధమైన సమన్యాయం చేసేదో గమనించుకోమనండి. 175 నియోజకవర్గాలు ఇటుకట్టు మార్చి కొంతమందికి ఇవ్వకపోయిన దగ్గర కూడా ఒక్క ఫ్రిక్షన్ లేదు. కన్విన్సింగ్ అంటారు ఇక్కడ కన్విన్సింగ్ ఏది ఎందుకంటే నీకు స్వార్థం నిలువెత్తు నిండిపోయి ఉంది. ఆ స్వార్థం ఎలాంటిది నా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని పరిరక్షించింది. మరప్పుడు ఏమవుతుంది ఇప్పటి వరకు కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో పనిచేసిన వాళ్ళంతా అన్యాయం అయిపోయిన పరిస్థితి. తండ్రి కొడుకులు దోపిడీదారుల కింద వచ్చారు. డబ్బులు నొల్లుకోవడం తప్ప వేరే పనే లేదు దానికి. దాంట్లో ఆల్రెడీ చిన్నోడు నొల్లుకున్నంత నొల్లుకొని నియోజకవర్గం పరిమితి బయటికి కూడా రావడానికి బిక్కులు ఆడుకుంటారు. అలాంటి రాజకీయాలకి ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకన్నా కేడర్ కూడా గమనిస్తుంది. చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఎలా చూడాలంటారు అసలు? F2 సినిమాలో ముసలోడు చూసినట్టు చూడండి. సింపుల్గా లాస్ట్కి అంతేగా మిగిల్చారు. అయితే సార్ ఓటమి భయం అన్నది ఎప్పుడైతే ఆవర్తిస్తుందో అప్పుడు నిజమైన పోరాటం చేయలేరు. సబ్జుడీస్ అంటారు. ఎప్పుడైతే దానికి ఇలాగా కన్ఫైన్ అయిపోతుంటారు అన్నమాట. కుంచిత భావాలు వస్తాయి. ఆ కుంచిత భావాలు ఏంటంటే ఒరిజినల్ ఐడియాలజీ అంతా పోతుంది పక్కకి. అక్కడ చూడండి నేను ఏం మాట్లాడతాను, హైటెక్ సిటీ నేనే కట్టాను, కరోనా నేనే తెచ్చాను, ఇవన్నీ మాట్లాడతాను. పరాకు మాటలు ఎప్పుడు వస్తాయంటే మనలో విషయం కరువు అయిపోయింది. విషయం మీద మాట్లాడుతున్నప్పుడు అనగ్రహంగా మాట్లాడగలుగుతారు. ఆ విషయం ఎప్పుడైతే కొరబడుతుందో పరాకు మాటలు పెప్పేగా ఏదో యాడ్ చేసి మాట్లాడదాం అన్న దగ్గర ఒరిజినల్ ఐడియాలజీ ఎప్పుడైతే పోతుందో పక్క పోతుందో చాలా డేంజర్. చాలా డేంజర్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. తెలుగుదేశానికి తెలుసో తెలీదో కొంచెం సెంటిమెంటల్ రాజకీయాలు ఉంటాయి. ఒక మహానాడులో ఎర్ర రంగు తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళకి పార్టీకి ఒక ఏలినట్స్ అయినట్టు. ఆ ఎర్ర రంగు ఎప్పుడైతే తీసుకొచ్చాడో సీనియర్ క్యాడర్ ఆ టైంలో లాల్జన్ భాష గారు పెద్దవాళ్ళు ఉండేవారు. ఫుడ్ డౌన్ చేసి చెప్తే మూసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఎర్ర రంగు తీసుకొచ్చారో దాని ఉపద్రవం వేరేగా ఉంటుంది. అవన్నీ గమనించండి. ఇదే మంత్రాలు సంతకాలు రాలుతాయి అని అది కాదు. మనకి ఏది వద్దో అదే కావాలి. ఎందుకంటే గుమ్మాలకు రాసి పసుపుని ఇలా చేత్తో తీసుకుని రాసిన మహానుభావుడు రామారావు గారు ఆ పసుపు అనే దానికి ఒక శుభసూచిక. శుభసూచికలను ఎప్పుడైతే మనం వదులుకుంటామో మనకి తెలియకుండానే కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటి గమనించుకున్నాం. ఎప్పుడైతే వాటికి కాకుండా అనవసరమైన విషయాలకి ఎక్కువ పెద్దపేటలు వేస్తూ ఇక్కడ ఎవడో ఈగోని జస్టిఫై చేయడానికి కొన్ని సంవత్సరాల పాటు వాడు వెనకాల గొంత కింద నక్కల దాక్కున్నాడు. వాడు ఈగోని జస్టిఫై చేసుకోవడానికి దానికి బలైపోయింది ఎవరు? ఎప్పుడైతే చిన్నపిల్లల రాజకీయాలకి అడ్వాంటేజ్ వచ్చినప్పుడు అక్కడ అనువు తీసుకుని వాడు చేసిన విన్యాసానికి అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం అవుతుంది. గమనించుకోమని ఇప్పుడు నా దృష్టిలో ఎర్ర రంగు మహాప్రస్థానం కాబట్టి మహానుభావుడు శ్రీశ్రీ గారు గ్యాప్కి వస్తారు. పసుపు రంగు అనగానే నందమూరి తారక రామారావు గారు గ్యాప్కి వస్తారు. ఈ రెండు వదిలేసి నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మేము అనలిస్టుల కింద కూర్చుని ఏదో మేము పిక్చర్లో మాట్లాడుతున్నాం, ఇడికి ఆడికి కంపెయిన్ అవుతున్నాం అన్నది కాదు. వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూసుకుని మాట్లాడండి. గ్రౌండ్ వదిలేసి మాట్లాడితే నేల పెట్టి సాగు చేయడం అంటారు. అదే చెప్తున్నారు. ఎవరు ఈ రఘురామకృష్ణరాజు ఎవరు నీకెందుకు ఆబ్లిగేషన్? వాట్ వై యువర్ కనెక్టెడ్ అంటే నువ్వు ఆల్రెడీ ఒక దిక్కుమాల టాస్క్ ఇచ్చావు. ఆ టాస్క్ని పార్టీని వదిలేసి యువతలు నీకు పరంగా పనిచేసాడు అన్నది డైరెక్ట్గా జస్టిఫై చేసావు. అవును కదా? అదర్వైజ్ వాట్ ద హెల్ ఈ ముగ్గురు దగ్గర ఎవడు పడితే పారాచూట్ వేసుకొచ్చిన వాళ్ళందరికీ బీజేపీ టికెట్ ఇస్తున్నప్పుడు ఈ నొక్కని ఎందుకు అకామిడేట్ చేయలేకపోయింది? దట్స్ నాట్ బీజేపీ స్టాండ్. మీరు ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి. జనసేన ఎవడు పడితే గాలిలో తీసుకొచ్చి తెలుగుదేశం తరఫున తీసుకొచ్చి 70% పైకి ఇచ్చిన ఈ కెన్ ఈజీలీ టేక్ అప్లికేషన్ ఆఫ్ రఘురామకృష్ణరాజు. బట్ ఈజ్ ఆల్సో నాట్ ఎంటర్టైన్ బికాస్ ఈజ్ ఇన్ ద అలైన్మెంట్ ఆఫ్ బీజేపీ. బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు. అప్లికేషన్ లేని ఎవరికి ఇక్కడ టీడీపీకి చచ్చినట్టు టీడీపీయే అన్ని తలకాయ నొప్పులు భరించి వాళ్ళ టికెట్ ఇచ్చుకో దౌర్భాగ్య స్థితికి వచ్చింది. దానికి కారణం ఏంటి? అన్వాంటెడ్ బేబీని బలవంతాన్ని అడాప్ట్ చేసుకున్నావు. ఎందుకు? ఈయన మిస్యూజ్ చేసింది నువ్వే. ఇవాళ ప్రజలకు అది అర్థమైపోయింది.
అంటే నీ చేతకంతానని ప్రజలకు ఏ విధంగా చెప్దాం అనుకున్నా ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అనేది ఒక నానుడు ఉంటుంది. కానీ నువ్వు డైరెక్ట్ గా లైన్స్ చదివేస్తే నీకు అర్థం వచ్చే పద్యాన్ని రాస్తే తక్కువతనం ఉంటుంది. మీకు అర్థమైందా? సో రఘురామకృష్ణరాజు నీ లైన్ ని తెలుగుదేశం ట్రాక్ పక్క తప్పించి నానా వేషాలు వేయించి లాస్ట్ కి ఎవరికి ఎక్కర్లేదని బలవంతం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆబ్లిగేషన్ ఎన్నాళ్ళు ఎంటర్టైన్ చేశారు. మనోడు 2 పెగ్గలేస్తే మనిషి కాదు. దాన్ని మొదటి రోజు రికార్డింగ్ చేసి చూపించాడు. ఆ కంటిన్యూషన్ ఇంకొంచెం కొట్టాడు అనుకోండి, ఈ ఎలక్షన్ ముందు డ్యామేజ్ అవ్వడం వల్ల కాదు, సొంత పార్టీనే క్షమాపక్షలు లేకుండా 5 ఏళ్ళ పాటు ఆడిపోసుకుని రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశానికి కబడ్డీ ఆడుకోండి 10 రోజుల పాటు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆల్రెడీ చచ్చిపడిన దానికి ఇంకా చూడండి తులసి నీళ్ళు పోస్తున్న పరిస్థితిలో ఉన్న తెలుగుదేశానికి ఇంకా సర్వనాశనం చేసాడు అనుకోండి, ఎవరు పడుతుంది ఈ తలకాయ పని? మన పార్టీలో ఉన్న రోజులు కాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ రాజకీయాలకు తెరలేపాడు. ఎందుకంటే ఇంకేం దీంట్లో రాకెట్ సీన్స్. సార్ షర్మిల గారి విషయానికి వస్తే సార్, రీసెంట్గా ఆవిడ నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్లో ఆవిడే రాసుకున్నటువంటి కొన్ని అంశాలు దాన్ని తీసుకొచ్చి మరలా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, భారతి గారికి కావచ్చు ఆపాదించేటువంటి ప్రయత్నం, అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పిచ్చారు అని నా అఫిడవిట్ లో చేర్చడం జరిగింది. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్, సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఆ ఆడబిడ్డ హక్కు. ఇయ్యాల్సిన బాధ్యత అన్నకుంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరూ పాటించే నియమం. అయితే కొంతమంది చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్ గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో లేకపోలేదు. అది ఒకవైపు అయితే, ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు చెల్లెలకి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం. ఇది దేవునికి తెలుసు. ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు. కదండి, ఇప్పుడు నాకు చెల్లి ఉంటుంది, మీకు చెల్లి ఉంది. చెల్లికి 10 రూపాయలు ఇవ్వకుండా ఉంటావా? ఇస్తారు కదా 100%. అంటే ఇప్పుడు ప్రతిదానికి ఆ అమ్మాయి ఏదైనా కంపెనీ పెట్టవచ్చు, ఇల్లు కట్టచ్చు, లేదంటే ఏదైనా చేసుకోవచ్చు. సరే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే జస్టిఫై చేయాలి కదా. చచ్చినట్టు చేసింది అదే పైన 84 కోట్లు 87 కోట్లు జగన్మోహన్ రెడ్డి నాకు అన్న అప్పిచ్చాడు. అలాగే భారతమ్మ కూడా ఇచ్చిందని. ఇంకేముంది దాంట్లో లాజిక్? కుటుంబ పరంగా బయట ఈ తెపల ఛానల్ గారు రాసుకున్న కథలు కాదు కదా. ఎవరు పరిరక్షిస్తున్నారు కుటుంబాన్ని? క్లియర్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 87 కోట్ల అప్పు ఇచ్చాడంటే చిన్న విషయం కాదు కదా, రూపాయి అర్థం కాదు కదా. పరిరక్షిస్తుండ అమ్మని. నిన్నటి వరకు పట్టించుకోలేదు, మీరే జస్టిఫై చేశారు. ఈ బుర్రతక్కువ ఛానల్లోనూ బుర్రతక్కువ ఏదో లేదో మాట్లాడినది అందరూ కోట చేరినట్టు ఉంటారు కదా. వాళ్ళు కాదు కదా. ఎవడైనా కుటుంబ వ్యవస్థలో చెల్లిని ఎక్కడికి పరిరక్షిస్తాడు. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏమో అతిథులు కాదు ఆయన. అంతేగా, ఆయన కూడా చెల్లిని ఒక చెల్లి అండి, 10 మంది కుచేర సంతానం కాదు కదా రాజశేఖర రెడ్డి గారికి. రామారావు గారి సంతానం అయితే ఆలోచించాలి, ఏ చెల్లిలో లెక్కెట్టుకోవాలి. ఈ బాధ ఏం లేదు కదా ఆయనకి. చెల్లి అప్పుడు బొంగ పెంచుకున్నారు రాజశేఖర రెడ్డి గారు కూడా. ఆడింది ఆట పాడింది పాట, ఎవరు కాదనగలిగారు? ఆయనే కాదనలేకపోయాడు అమ్మని. అన్నగా ఏం చేస్తాడు? తండ్రి అడుగు చేయాలని నడుస్తాడు అంతే. దానికి వీళ్ళు వేసినట్టు ఏమో లేదు అక్కడ కదా. ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కాబట్టి నిన్న రాసేసాడు కదా రాత, కోర్టులన్నీ మేనేజ్ చేయబడిపోతున్నాయి ఏదేది అని. ఒక టైం అనుకుంటున్నాడు వాడు. ఒక కళాకారుడు ఆధ్వర్యంలో జరిగిన విన్యాసాలకు అలవాటు పడితే అలాగే అన్ని అనుకుని రాసేసుకుంటాడు. ఇప్పుడు కూడా నిన్న కడప కోర్టు ఇచ్చిన దానికి అతీతంగా అక్కచెల్లెలతో పాటు రచ్చకోటి ఇచ్చేస్తుంది. మాట్లాడి ఏం కాదని మనోడు భరోసా అయితే తెలుసు కదా. ఇక్కడ పార్టీని పుట్టి ముంచి దగ్గర నిద్రపోవాలి వెనకాల వేసి తిరిగి రాసి గెలిచేసి రాసి రంపాన్ని పెట్టాడు, తీసుకెళ్ళి పార్టీని కాంగ్రెస్ దానిలో పెట్టాడు. మళ్ళీ సీఎం రమేష్ 30 కోట్లు ఇప్పించాడు, అమ్మకి అధ్యక్షుడు ఇప్పించాడు. తెలుగుదేశం స్క్రిప్ట్ నడుచుకుని మాట్లాడుతుంది. ఆ తులసిరెడ్డి గారు అటు పక్కన నిలబడి ఉన్నారు. ఏటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇదేంటిది మన పార్టీ లేదేటి, ఈ అమ్మి మాట్లాడుతుంది ఏంటి, మన ఇదేంటి, ఈ పడదానికి ఈవిడికి ఎందుకు అధ్యక్షురాలు ఇచ్చామని ఎప్పుడైనా కంప్లైంట్ ఇస్తే దరిద్రం అనుకోదు. ఇంకా తులసిరెడ్డి గారు గమనం ఉండరు, ఎక్కడ వద్దరు బొడియేలు మనం బ్లాస్ట్ ఇస్తారు అప్పుడు తెలిసి వస్తాయి. అంటే కోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఆవిడంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని కామెంట్లు చేయటం, వీళ్ళంతా రెచ్చగొట్టిన విధానం అంటారు. రెచ్చిపోతే చచ్చిపోతామని కృష్ణ గారి డైలాగ్ నేను ఎప్పుడు చెప్తాను. వజ్రాయుధం సినిమా చూడమని ఇవి కోరి తలకాయ నొప్పులు తెచ్చుకోవడం. కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలంటే తర్వాత వాళ్ళిద్దరే ఫేస్ చేయాలి. అంతేగా. వీళ్ళు వెనకాతల వండి లటక్కని కొండెక్కేసినట్టు ఎత్తేస్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. తెలియక ఆ ట్రాప్లో పడి ఆడపిల్లలు ఇద్దరు తిరుగుతున్నారు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నాడు ఒకడు. నేను ఇవాళ అధికార ప్రతినిధి నేను ఛానల్లో చూస్తాను. విజయమ్మ గారిని వచ్చి కొడుక్కి ఓటాడమని ఏడ ఉన్నారు
ఇడుపులపైలో ఆయన ప్రచారం మొదలెట్టిన రోజు ఫస్ట్ ఆవిడ వచ్చి ఆశీర్వదించి వెళ్ళింది కదా. అవును సార్. ఓటేపీలా ఓ జూమ్ మీటింగ్లో మే అయ్యిక నేడు తెలుసా చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్ యూఎస్లో ఉండొచ్చు ఆవిడ జూమ్ మీటింగ్ అడ్రస్ చేసి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని ఒక ఎప్పీలు ఇస్తే ఆడ పెట్టుకుంటారు మొక్కలు. అంతేగా. ఇప్పుడు ఒక తండ్రి పిల్లల్ని ఒక స్థాయికి ఎదిగిలా చేస్తాడు. అప్పుడు కూడా నాకు నాన్న చేయి పట్టుకుంటా కానీ నల్లేనన్న బాధ జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. కాంగ్రెస్ పార్టీలో తొండప్రాయంగా అవతల కొట్టి మొదట ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎవరికైనా తల్లిదండ్రులు అవసరం ఉంటుంది. ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్లో విజయమ్మ గారు, ఏమైనా షర్మిలమ్మ గారు, ఎవరైనా కుటుంబం అంతా ఆయన సహకరించింది, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారు చూసుకుని. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ స్థాపన జరిగిన తర్వాత ఇంకా అమ్మ నువ్వురా నాయన నువ్వురా అంటే ఎక్కడవుద్ది? అంతేగా. ఈ తెలుగుదేశం పార్టీ అనుకోండి, ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి రామారావు గారు కూర్చోబెట్టిన కూతురుని తీసుకొచ్చి వాళ్ళు రాజకీయం చేయించే పరిస్థితి దిగజారిపోయారు. అలా కాదు కదా. ఆయన కాంపిటెంట్ ఎనఫ్ అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి, వెళ్తున్నాడు గతంలోకి. అందుకే ప్రజల్లోకి వెళ్తున్నాడు ఆయన. ప్రజలు తిరిగి ప్రతిస్పందించే విధానం చూడమనండి. తల్లి స్థాయిలో ఉన్న ప్రతి ఓటరు ఇవాళ వీర సైనికురాలు ఆయన కోసం పనిచేయడానికి స్టార్ క్యాంపెయినర్ కింద వస్తున్నారు. వయసును కూడా పక్కన పెట్టి పెద్దవాళ్ళు విజయమ్మ గారి రూపంలో ఎన్నో లక్షల మంది విజయమ్మలు ఆయనకి ఆడదలు బలుపుతున్నారు. ఇంకేం కావాలి? ఒక విజయమ్మ తల్లి అవ్వచ్చు, ఆశీర్వాదం ఎప్పుడు కొడుక్కే ఉంటుంది. ఎంతమంది విజయమ్మ స్థాయిలో ఉన్న ఓటర్లు ఆయనకి బ్రహ్మరథం పడుతుంటే విజయమ్మకి రెస్ట్ ఇవ్వడం ఒక కొడుకుగా బాధ్యత. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకొని నేను ఎంతోమంది అమ్మలు ఉన్నారు నా కోసం ఎదురు చూస్తున్నారని బయటకు వచ్చినాయి. వాళ్ళు తిరిగి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఎంత కాట్లేదు. ఫైనల్గా నిన్న ఈనాడు పేపర్లో ఒక వార్త చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులైందని చెప్పి ఒక ఆర్థికవేత్త అంటే అతను ఏమన్నా మళ్ళీ పట్టుకొచ్చారు. గతంలో ఒక రీల్స్ చేసుకునేటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఈయన ఆర్థికవేత్త అని చెప్పారు. ఇప్పుడు ఇంకో వ్యక్తిని పట్టుకొచ్చి ఆర్థికవేత్త అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఆయన పచ్చలోనే కలిపి పప్పులు తీర్చుకోమనంట 14 లక్షల కోట్లు రాష్ట్రం నోటుకు వచ్చింది వెనక్కి వచ్చిన దానికి అడ్డు ఆపు ఉంటుంది సార్. రాసుకోమని ఏది పడితే అది రాసుకొని చామాను. అలా జల్సా సినిమా అనుకుంటారు బ్రహ్మానంద గారు చూడండి, పెన్ను కాగితాలు కావాలి లోపల ఆత్మకథ రాసుకుంటానండి. అలాగే అప్పుల కథలు రాసుకుంటారు, రాసుకొని చావమని చెప్పాడు కదా. 100 కోట్లు ఇదే ఉంది బడ్జెట్ ఏడు చేస్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాదని. 4 లక్షల కోట్ల పైచలకి ఇలా సంక్షేమం తృణప్రాయంగా చేసి చూపించింది. ఈ తెంగరోళ్ళకి ప్రాథమిక అవగాహన కూడా ఉండదు. 370 కోట్లు నిడివి దగ్గర రోజుకి ఆదాయం రాష్ట్రానికి వచ్చి తీరుతుంది. అది కాక ఆర్బీఐ బాండ్ల వేలంలో 2వ విడత అంటే 2వ మంగళవారం మనకి ఇస్తున్నారు. క్యాలెండర్ తిరిగి 1వ తారీఖు బదులు 15వ తారీఖు క్యాలెండర్ మొదలైన ఆంధ్రప్రదేశ్లో. ఇది కూడా తెలియకుండా రాసేస్తారు సామాన్యుడు. ఆ చదువుకు మనం బాధ్యులం కాదు. అర్థమైందా? అందరూ ముసడికి తీగలు దిగిపోయి నాకు తెలిసా రామోజీ ఫిలిం సీట్లు ఏదో కరెంటు వేళ కొండ మీద ఏవో బుర్ర తగిలినట్టుకోండి నరాలు ముళ్ళెడిపోయి ఇష్టం వచ్చినట్టు రాసేస్తుంది. ఒక ఆర్బీఐ అక్కర్లేదు, ఒక బడ్జెట్ ఏటో చూడు, ఒక ఏమో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఇచ్చింది చూడు, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా బుక్స్లో ఏమొస్తాయి డేటా చూడరు. గుడ్డే చీళ్ళ పడ్డ రాసేస్తారు. 10 అంటారు 14 సీట్ల పాట. మార్గదర్శన సీట్లు ఎలా పడుకోవడం అలవాటి రోజుకి 10 నుంచి 14 లక్షలు పెంచారు. అది ఇష్టం. తిరుమల కల్లా పురంధేశ్వరమ్మను పవన్ కళ్యాణ్కి అయితే ఏనా వాళ్ళకి తెలియదు. ఎకనామిక్స్ ఎందుకు చదివాడో కూడా చంద్రబాబు మర్చిపోయాడు కాబట్టి అదే 14 లక్షలు మాట్లాడేది. ఇంకేముంది? ఎకనామిక్స్ చదువుకొని చంద్రబాబు అనేటువంటి నిజమైన స్టాటిస్టిక్స్ మాట్లాడితే వాళ్ళ రాష్ట్రం ఎలా ఉందో చెప్పుందరు అందరూ. ఎస్, ఒక సంపద సృష్టించిన కాన్సెప్ట్కి నేను జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాకు ఈ విధమైన వెసులుబాటు ఇచ్చాడు, దీని నుంచి నేను టేకప్ చేయడం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఆయన మాట్లాడితే ఆయన స్థాయికి ఎక్కడో ఉండుంది చంద్రబాబు నాయుడు. ఈ తెంగరోళ్ళు పచ్చడి పెట్టుకున్నాడు, ఊరగాయ పెట్టుకున్నాడు మాటలు ఎంత ఏముంటుందంటే చంద్రబాబు నాయుడు స్థాయి 10 మెట్ల నుంచి కింద మెట్లకి దిగవలసి వచ్చింది. వాళ్ళ కర్మకు మనం ఎలా బాధ్యత. ఒక ఆర్థిక స్థాయిలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒకప్పుడు, అన్నట్టు మన్మోహన్ సింగ్ గారు రీప్లేస్మెంట్ ఇవాళ దేశానికి ఆర్థికవేత్తగా చంద్రబాబు నాయుడు ఎక్కడ వస్తాడు? ఎక్కడ వస్తాడు? ఇలాంటి పచ్చళ్ళు నమ్ముకున్నాడు. నేను బుర్ర తక్కువ వాళ్ళని బ్రోకర్లను నమ్ముకుని వాళ్ళతో రాజకీయాలు చేసేద్దాం అనుకుంటే చంద్రబాబు గారు స్థాయి తగ్గించుకున్నారు. మనం ఏం చేస్తాం దానికి? అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాకెట్ సైన్స్ ఏం చేయట్లేదు, టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అన్న దగ్గర గతంలో జన్మభూమి కమిటీని ఇంప్రూవైజ్డ్ వెర్షన్లో మన కార్యకర్తలు ఈ విధంగా సద్వినియోగపరచుకోవాలో లెసన్ తెలుసుకున్నాడు. అదే చేస్తున్నాడు ఆ పని. సంక్షేమం నీరు చెట్టు 1 కోటి రూపాయలు తగలట్టు ఏముంది? దానివల్ల ఏం అవుట్కమ్ లేదు. ఈ విధంగా చేయొచ్చు. డెరైవ్డ్ ప్రాజెక్ట్, డెలివర్డ్ ప్రాజెక్ట్. ప్రతిదీ నాకు చేత కాదని వదిలేసిన దగ్గర ఇలా అయితే చేతనవుతుందని ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దానివల్ల రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. మీకు చెప్తున్నాను చూడండి, క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి చేస్తున్న దగ్గర సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ కి పెద్దపేటలు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఏముంటుంది? ఇంక ఈ బడ్జెట్ ని అతను ఎలా కావాలంటే అలాగా బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధికి వినియోగించవచ్చు. ప్రాథమిక లాజిక్ మిస్ అయిపోయారు.
ఇప్పుడు వీళ్ళు ఆక్రందనంత ఆశ దేనికి అనుకుంటారు? రాజ్యాధికారం పట్ల ఇలా వడ్డించిన వేస్తారన్నమాట. పట్టక్కని వీళ్ళు వచ్చి వీళ్ళు నచ్చినట్టు నాటకాలు ఆడవచ్చు. అంచేత వీళ్ళకి అధికారం కోసం అరువులు చేస్తున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.